హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇప్పుడు మన వీడియో వచ్చేసి ఏమంటే సింపుల్లో కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా కుట్టాలి అనేది ఈ వీడియోలో ఉంది. చూడండి. చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ అండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. చాలా కష్టపడుతున్నా నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత. ఎందుకంటే ప్రతి ఒక్కదానికి ఒకరి మీద ఆధారపడుతున్నానండి నేను. ఎందుకంటే నాకు పెద్దగా చదువు రాదు, పెద్దగా కాదు చదువే రాదు. ఓన్లీ తెలుగు మాత్రం చదువుతా అంతే. ఇంకా ఇంగ్లీష్ అలాంటివి అస్సలు రాదనమాట. నేను తమ్మేలంతా నోటితోనే ఇస్తాను. ఇంగ్లీష్లో పెట్టిన కామెంట్లు అయితే ఎవరికొరకు వాట్సాప్ పెట్టి చదివించుకుంటా అనమాట. ఎందుకు ఇంత కష్టపడి పెట్టినా అక్క అనొచ్చు. ఎందుకంటే అంత ఇంత డబ్బులు వస్తుందనే పెట్టానండి, ఊరికైతే కాదు. ఎందుకంటే మా ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి నేనైతే అలా పెట్టుకున్నాను. ఎందుకంటే ఎంతో జనాన్ని సపోర్ట్ చేసి ముందుకు పంపించారు. నాలాంటి మధ్యతరగతి కుటుంబం ఒక అమ్మాయిని కూడా సపోర్ట్ చేస్తారని అనుకొని పెట్టాను. ఇంతవరకు అయితే సపోర్ట్ చేశారు. ప్లీజ్ అండి ఇప్పటి నుంచి కూడా అలానే చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్క వీడియోలు ఎందుకు చెప్తున్నానంటే నా వీడియోలు చూసి నచ్చితేనే లైక్ చేయండి అని ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను. ఎందుకంటే నేను ప్రతి ఒక్కదానికి లైక్ చేయమని చెప్పను. ఎందుకంటే మీకు నచ్చాలి కదా, నచ్చని ఊరికే లైక్ కొట్టమంటే కొట్టరు కదా, అందుకు కాబట్టి చెప్తున్నాను. ప్లీజ్ అండి కొంచెం సపోర్ట్ చేయండి. నచ్చితేనే లైక్ కొట్టండి, లేదంటే అది మీ ఇష్టం. కొత్తగా చూసే వరకైతే మరీ చెప్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా జనం ఊరికే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. నాకు 1000 మంది సబ్స్క్రైబర్లు 1వ తారీఖు లోపల అవుతారని ఎంతో ఆశగా ఉంది. ఆ ఆశ నెరవేరేటట్టు లేదండి. ఎందుకంటే 1000 మంది సబ్స్క్రైబర్లు కావాలని నేను చాలా కష్టపడుతున్నాను. నా కష్టానికి ఫలితం అనేది అస్సలు రావడం లేదనమాట. ప్లీజ్ అండి అందరిని ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే కృష్ణ ముకుంద మురారి ఇలా హ్యాండ్స్ కట్ చేసుకున్నామంటే సింపుల్లో శారీకి అయితే సూపర్గా ఉంటుందండి. ఎక్కువ డబ్బులు వేలు పెట్టి శారీలు తీసుకొని అవసరం లేదు. ఒక 500 శారీకి ఇలా బ్లౌజ్ అనేది సెట్ చేయించుకున్నామంటే వేలు డబ్బులు పెట్టి పెద్ద గ్రాండ్గా 3000 4000 చీరలు అవసరం లేదు. ఒక 500 600 చీర తీసుకొని ఇలా డిజైన్ చేయించుకున్నామంటే హ్యాండ్స్ మనకి ఇలా చేయించుకొని సింపుల్ ఏదన్నా కానీ బ్యాక్ పార్ట్ డిజైన్ పెట్టించుకున్నామంటే చీర కన్నా క్లాస్గా బ్లౌజే కనిపిస్తుందండి. చీర కట్టుకునే విధానంలో బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా చూసేదానికి బాగుంటేనే చీర కూడా లుక్ బాగా కనిపిస్తుంది. ఎందుకంటే నేను చాలా జనాన్ని కుట్టినాను కాబట్టి చెప్తున్నాను. ఎక్కువ డబ్బులు పెట్టుకొని తీసుకోవాల్సిన అవసరం లేదు. నా వరకు నేను తీసుకునే శారీలు నాకు 500 400 చీరల కన్నా అంతకన్నా ఎక్కువ రేటు పెద్ద రేటు చీరలు అయితే లేవండి. 500 600 అంతే. అంతకన్నా ఎక్కువ రేట్ అయితే పెట్టి తీసుకోలేను, తీసుకుంటే స్తోమతలో కూడా లేను. అందుకు కాబట్టి ఇలా సింపుల్లో శారీకి ఇలా సెట్ చేయించుకోండి, సూపర్గా ఉంటుందన్నమాట. ఫస్ట్ వీడియోలో అయితే కృష్ణ ముకుంద మురారి ఎలా కుట్టాలనేది ముందు వీడియోలో నాకు ఉంది. ఇప్పుడు ఇలా కూడా కుట్టుకోవచ్చు, అలా కూడా కుట్టుకోవచ్చు, ఇలా అయినా కట్టుకోవచ్చు, అది మన ఇష్టం. ఇప్పుడు ఇదే దానికే పైపింగ్ కూడా వేసి అన్నమాట. చాలా సూపర్గా వచ్చింది బ్లౌజు, చాలా బాగా వచ్చింది అనమాట. చూసేందుకు కూడా కస్టమర్లు చాలా బ్లౌజులు అయితే చాలా వచ్చాయండి. పండగ సీజన్ కదా, చాలా ఇబ్బంది పడ్డాను అనమాట. అందుకు కొంచెం నాకు ఫేస్ కూడా చూపించలేదండి. ఎందుకంటే గంజరగా ఉన్నాను అనమాట. నేను చూపించే కూడా నా ఫేస్ చూపిద్ది కాలేదు నాకు. ఎందుకంటే పని కూడా లేక తల కూడా దూకోలేదండి, మొహం మీద బొట్టు కానీ లేదు. పని 4 రోజులు అవుతుంది, అస్సలు నిమ్మలమే లేదనమాట. పని. అందుకే చూడండి నా ఫేస్ అయితే ఎక్కడ చూపించలేదు. 3 వీడియోలకి అవుతుంది ఎక్కడ ఫేస్ అనేది చూపించలేదనమాట. టైమే లేదు అస్సలు, అన్నం తినేకు టైం లేదు. పండగ కదండి మా ఊర్లో, అందుకు బ్లౌజులు ఎక్కువ వచ్చాయి. అది డిజైన్లు బ్లౌజులు ఎక్కువ వచ్చాయి అనమాట. 4-5 వీడియోలు ఇవే వస్తూనే ఉంటాయి చూడండి. ఇదే ఫస్ట్ వీడియో కదా, డిజైన్ల వీడియోలు వస్తూనే ఉంటాయి ఇంకాను చూడండి. ఇంకా కొన్ని నా వీడియో స్టోరేజ్ పట్టక మామూలుగా
తీసేసాను అనమాట. స్టోరేజ్ పట్టలేదండి, ఇంకేం చేయాలో చెప్పండి. పట్టిన సాటికి అయితే డిజైన్ బ్లౌజులు అయితే కుట్టి వీడియో పెట్టాను. ఇంకా స్టోరేజ్ నిలువ లేదని చూపిస్తుంది. కొన్ని అయితే మామూలుగానే కుట్టేసాను అనమాట. ఇలా ఉంటుందండి పండగ పూట వస్తే కస్టమర్లకు వాళ్ళు చెప్పిన టయానికి అయితే కుట్టియల్లా. అస్సలు నాకంటే నాకే కాదు, నాలాంటి టైలర్లు ఇలా పండగ సీజన్లో అస్సలు వాళ్ళకి నిమ్మలమే ఉండదన్నమాట. టైం టు టైం అన్నం తినే కూడా నిమ్మలం ఉండదన్నమాట. నాకైతే 4 రోజులు అవుతుందండి, అస్సలు నిమ్మనం అనేదే లేదు. పొద్దున్నే 8 గంటలకు కూర్చుంటే సాయంత్రం 6 గంటల వరకు కుడుతూనే ఉన్నా. 6 గంటల నుంచి మళ్ళీ ఇంట్లో సామాన్లు కడిగేసుకొని కసులు నొక్కు వేసుకొని మళ్ళీ ఉక్సులు కాజాలు వేసుకొని, నాకు ఇక్కడ పల్లెటూరు కదండి, మా కాజాలు ఉక్సులు వేసే వాళ్ళు కూడా లేరనమాట. రాదనమాట ఎవరికి. పాపం ఎవరో ఒక ఆమె వేపిస్తా అండి, ఆమెకి ఇప్పుడు హెల్త్ బాగాలేదని వేయలేదనమాట. అన్నీ ప్రతి ఒక్కటి నేనే చూసుకునే కొంచెం ఇబ్బంది అయిపోతుంది అనమాట. అందుకు వీడియోలో ముందుకు కూడా వచ్చేకి టైం మంచి నీట్గా లేనమాట. తల స్నానం చేసుకోవడమా, ఊరినే అలా ఫ్లక్కర్ పెట్టేసుకోవడమా, తల దూకునే కూడా టైం లేదు. అంత బిజీ అయిపోయాను అనమాట నేను. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే కదా నా వీడియోలు 10 మంది చూసేదానికి అవకాశం ఉంటుంది. 10 మంది చూడాలంటే మీరు లైక్ కొట్టాలి. ఆ లైక్ కొడితేనే ఆ వీడియో 10 మంది లేకపోతుంది, లేదంటే ఎక్కడున్న వీడియో అక్కడే ఉంటుంది. అందుకు కాబట్టి అడుగుతున్నానండి. నా వీడియోలు ఏమైనా తప్పుగా ఉంటే నాకు తెలుగులో కామెంట్ చేసి చెప్పండి, నేను ఇంకా మంచిగా తీసేదానికైతే చూస్తా. ఒక అక్క ఏమైనా కామెంట్ పెట్టిందంటే, మొబైల్ మంచిది తెచ్చుకో సిస్టర్, ఇంకాను వీడియో ఇంకా క్లారిటీగా చూపి బాగా మంచి సక్సెస్ వస్తుంది కానీ అనింది. అంత రేటు పెట్టి తెచ్చుకోలేను అక్క, నేను వీటికే నాకు బరువు అవుతుందన్నమాట. లైవ్ తీయమని ఒక 2-3 అక్కలు అయితే కామెంట్ చేశారు. ఆ నెట్ వేయించుకుంటే కూడా లేక నేను నా పని ఏందో నేను చేసుకుంటాను. అందుకే చెప్పేశాను, అక్క నేను లైవ్ తీయలేను, నెట్ అమౌంట్ ఎక్కువ అడుగుతుంది, నా దగ్గర అంత అమౌంట్ లేదక్క, డైలీ వేయించుకొచ్చుకోవాలంటే మనకి ఇంకా మౌంటేషన్ కాలేదు, యూట్యూబ్లో పేమెంట్ రాలేదు, ఏం లేదు. ప్రతి దానికి డబ్బులు అంతా ఖర్చు అయిపోతుంది. యూట్యూబ్లో అన్న పేమెంట్ వచ్చిందంటే ఏదో వస్తుందిలే చేద్దాంలే అనేదన్నా ఉంటుంది. ప్రతి ఒక్కదానికి నెట్ బ్యాలెన్స్కే ఒక వీడియోకు 2 GB అయిపోతుందండి నాకు. అస్సలు మళ్ళీ చిన్న చిన్న షార్ట్ వీడియోలు కూడా పెట్టే కూడా చాలడం లేదనమాట. ఒక 10 నిమిషాలు 13 నిమిషాలు ఉంటే ఖచ్చితంగా 10 నిమిషాలు 11 నిమిషాలు అయితే 90% అవుతుంది. 13 నిమిషాలు అట్లయితే 2 GBనే సాలకొస్తుంది. 2 GB అయిపోయి ఇంకా 20 రూపాయల నెట్ అయితే మళ్ళీ పైగా వేసుకుంటున్నా అట్లా రోజు డైలీ. మనకి యూట్యూబ్లో డబ్బులు వస్తుందా లేదా అనేది ఆ భగవంతునికి ఎరుగు. నేనైతే డబ్బులు అయితే ఇలా వేస్ట్ చేసుకుంటున్నాను చూడండి. చాలా సగానికి సగం డబ్బులు అయితే ఇప్పటికి సుమారు ఖర్చు పెట్టేశాను. నాకైతే స్వప్న అక్క యూట్యూబ్ ఛానల్ ఉంది, అక్కకి, శారద నువ్వు డబ్బులన్నీ వేస్ట్ చేసుకుంటున్నావు, ట్రైబల్కు మైకులు కంట అదంట ఇదంటే ఏం అవసరం లేదులే, నీకు యూట్యూబ్లో ఎన్ని డబ్బులు సంపాదించినావని నువ్వు అలా వేస్ట్ చేసుకుంటున్నావు, అస్సలు చేసుకోవద్దు, నువ్వు ముందుగానే మధ్యతరగతి అంటున్నావు, చాలా కష్టపడుతున్నావు, డబ్బులు అయితే వేస్ట్ చేసుకోవద్దు శారద, నువ్వు అన్ని ట్రావెల్ అన్నీ బుక్ చేస్తున్నావు తెలియక మళ్ళీ రిటర్న్ పెడుతున్నావు, నీకు చాలా ఇబ్బంది పడుతున్నావు, అలా చేసుకోవద్దు అని చెప్పింది అనమాట అక్క కూడా నాకు. అక్క చెప్పింది చాలా కరెక్టు. ఎందుకంటే మనం యూట్యూబ్లో ఇంకా సక్సెస్ రావడం లేదు, ఏం రావడం లేదు, ఇప్పుడే ఇంత డబ్బులు అంతా వేస్ట్ చేసుకుంటే ఎలా అని మంచిగానే చెప్పింది. అక్క చెప్పినది రైటేను. నాకు 1000 మంది సబ్స్క్రైబర్లు అవుతారని ఎంతో ఆశగా ఉంది 1వ తారీఖులోపు. నా ఆశ అయితే నెరవేరేటట్టు లేదు, ఎందుకంటే కారని అర్థమైపోయింది. సబ్స్క్రైబ్ చూస్తున్నారు కానీ చేయడం లేదు. నా వీడియోలో ఏం రిమార్క్ ఉందో ఏమో, నాకు ఎంత ఆలోచన చేసినా నేనైతే చాలా కష్టపడుతున్నానండి. ఇవి ఎంతో బాగా చేయాలా, నా సబ్స్క్రైబర్లకు నచ్చల్లా, నా వీడియోలు బాగా చూడాలా, లైకులు కొట్టాలా, చూసిన దానికి కనీసం ఒక 400 మంది చూస్తే ఒక 50 లైకులన్నా రావాలా కదా. రావడంలే, 10, 9, 5, 6 అట్లా వస్తున్నాయి. ఏమండి ఏం తప్పు ఉంది నా వీడియోలో చెప్పండి, కొంచెం చెప్తే నేను కూడా ఇంకా మంచిగా తీస్తా. ఇలా తీయక్క అంటే ఇంకా మంచిగా తీస్తా. మీరు లైక్ కొట్టితేనే నా వీడియో అనేది 10 మంది చూసే ముందుకు పోతుంది. మీరు లైక్ కొట్టుకోకుంటే నా వీడియో ఎక్కడ ఉండేది అక్కడే ఉంటుంది. ప్లీజ్ అండి, అందరినీ ప్రతి ఒక్కరిని అడుగుతున్నా, నా ఛానల్ చూసే ప్రతి ఒక్క అక్కల్ని అన్నల్ని ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి.
ఎంతో కష్టపడి అన్నీ చదువు ఉండి తెలివితేటలు ఉండి వాళ్ళే చాలా ఇబ్బంది పడుతున్నారు. నాకు ఏమి లేకోకుండా నేను యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నానంటే నేను ఎంత ఇబ్బంది పడాలో మీరు ఆలోచన చేయండి. ప్రతి ఒక్కటి ఒకరిని అడిగే చేసుకుంటున్నా నేను. కామెంట్లు కావచ్చు, యూట్యూబ్లో ఇంకా ఏమైనా డౌట్లు కావచ్చు, ప్రతి ఒక్కటి ఒకరి మీద ఆధారపడి చేసుకుంటున్నా నేను. ఎంతో కష్టపడుతున్నా. ఎందుకంటే నేను కష్టపడేది పిల్లలు చదువుకోవాలా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతుక్కోవాలా. నా పరిస్థితి అంటే ఇట్లా అయిపోయింది. పిల్లల్ని చదివియాలా, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని పిల్లల కోసమేనండి నేను కష్టపడేది. మనము పిల్లలు బాగుంటేనే కదా మనం బాగుండేట్లా. నా జీవితం అయితే ఎక్కడ కాకుండా మధ్యలో ఇలా అయిపోయింది. చదువుకుందామనే టైంలో చదువు అవ్వడం లేదు. ఇప్పుడు చూస్తే చదివింటే బాగుండు కదా అని బాధ అవుతుంది అన్నమాట నాకు. ఎందుకంటే చదువుకొని ఉంటే మనం ఒకరి మీద ఆధారపడుకోకుండా స్వతంత్రంగా ఏదైనా కానీ చేసుకోవచ్చు. అదే 3 ఏళ్ళ కిందటే పెట్టిండింటే నా ఛానల్ ఇవాళకి సక్సెస్ అవ్వు, 10 మంది చూసినా కూడా గుర్తుపట్టే ఛానల్ అయిపో. ఇప్పుడు కొత్త కొత్త ఛానళ్ళు అంత మేరకు సక్సెస్ కావాలంటే కావు కదా, అందుకు అలా అంటున్నాను అనమాట. అంతేగాని తప్పుగా అయితే ఏం లేదు. జనాలు లేకపోయి పాత ఛానల్ అనేది గుర్తుండనమాట చూసే వాళ్ళకు కూడా. ఛానల్ వీడియో అప్లోడ్ చేస్తానే టక్కన ఓపెన్ చూసేటట్లుగా అయిపోయేటట్టుగా అవ్వు అనమాట పాత వీడియో అయింటే. చూడండి, మీకు ఇంకా క్లారిటీగా చూపించాలి కూర్చోసేదని ఇంకా చెప్పింది అయితే ఒక్క చెప్పింది కదా నాకు, ఇంకా బాగా క్లారిటీగా తీయి శారద, నీ వీడియోలు అయితే బాగున్నాయి, ఇంకా దగ్గరగా పెట్టి చూపి అనింది అనమాట. అందుకు నేను ఎంత కష్టపడుతున్నాను. ఒక బ్లౌజ్ కుట్టేకే నాకు గంటలు గంటలు పడుతుంది. అప్పుడైతే బ్లౌజ్ అంతా అయినా అర్ధగంటలోపు కుట్టేస్తా, అంటే ఇప్పుడు గంట 1.5 గంట అట్లా పడుతుంది అనమాట. ఎందుకంటే ఒక్కొక్కటి నిదానంగా చూపించాలి అని నాకైతే తాపత్రం ఎక్కువ అయిపోయింది అనమాట. నిదానంగా చూపించాల, తొక్కులాడకూడదు, బాగా నీట్గా క్లారిటీగా ఉండాలా అని ఎంతో చూస్తున్నాను. కానీ నా వీడియోలో ఒక్క వీడియో అన్నా క్లిక్ అయ్యి 10 మందిలోకి పోయి బాగా వ్యూస్ వస్తే సబ్స్క్రైబర్లు పెరుగుతారు, వ్యూస్ కూడా పెరుగుతాయి, టైమింగ్ పెరుగుతుంది అనుకుంటే ఒక్క వీడియో కూడా క్లిక్ కాలేదు. అది ఎందుకో ఏమో. బ్లౌజులు అయితే బాగా కుడుతున్నా, బాగా చేస్తున్నారు, కామెంట్లు ఏం బాగా పెడుతున్నారు. మరి ఎందుకు లైక్లు కొట్టలేదో ఏమో నాకైతే అర్థం కావడం లేదు. నా వీడియోలో ఏమన్నా తప్పు ఉంటే చెప్పండి, నేను ఖచ్చితంగా సరిదిద్దుకుంటాను, ఇంకా మంచిగా తీసేదానికి ప్రయత్నిస్తాను. ప్లీజ్ అండి, ఇంతకన్నా నేనేం చెప్పుకోలేను. చెప్పుకున్నా దినా మీ ఇక్కదేమి సోది దినాము సపోర్ట్ చేయండి అంటుంది అనుకుంటారు. అది మీ చేతుల్లోనే ఉందండి. నన్ను సపోర్ట్ చేస్తారా లేదా అనేది మీ చేతుల్లో ఉంది.